అది డ్యాన్సులు ఫైట్లు అలాంటి సినిమా కాదు, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలంటే స్టోరీ ఒక 3 ప్యారలల్గా స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అసలు ఈ స్టోరీ మొత్తం ఏంటి అది ఇది అని చెప్పేసి ఆ క్యూరియాసిటీ ఆ ట్విస్ట్లు అనేవి లాస్ట్ 20 మినిట్స్లో డైరెక్టర్ అని రివీల్ చేస్తారు. అప్పుడు తెలిసిపోద్ది మనకి అసలు ఏంటి ఈ స్టోరీ అని. ఫస్ట్ ఈ సినిమాలో టీజర్ ట్రైలర్ చూడంగానే ఈ మధ్యకాలంలో నన్ను ఇంత క్యూరియాసిటీకి అసలు ఏంటి ఈ స్టోరీ అనేది చెప్పేసి అసలు పసిగట్టలేకపోయాను ఈ సినిమా స్టోరీ నిజం చెప్పాలి. అందుకోసమే ఈ సినిమాకి రావడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నెక్స్ట్ చెప్పాలంటే విశ్వక్సేన్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో హీరో లేకపోతే సినిమా లేదు. తెలుగు సినిమానే కాదు, అసలు ఏ సినిమా అయినా ముందుకు ఒక స్టోరీ అనేది హీరో దగ్గరికి వెళ్ళిన తర్వాత హీరో ఆ కథని యాక్సెప్ట్ చేస్తేనే సినిమాలాగా మారిద్ది, అది స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ విశ్వక్సేన్ గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ కథని యాక్సెప్ట్ చేయడం వల్లనే ఇది స్క్రీన్ మీదకి వచ్చింది, థియేటర్లోకి రిలీజ్ అయింది. ఫస్ట్ విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అద్భుతం. నెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి. డైరెక్షన్ విద్యాధర్ కాయిత్ అని చెప్పేసి అతను ఒక కొత్త డైరెక్టర్ అనమాట. అతను అసలు సినిమాని చాలా బాగా 2 గంటల 30 నిమిషాలు అతను కంప్యూటర్ గ్రాఫిక్స్తో కట్టిపడేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్తో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఇప్పుడు హనుమాన్ సినిమా హనుమాన్ సినిమా మన కథ మనకు తెలిసిందే. అంజీ సినిమా స్టోరీ ఆత్మలింగము అది స్టోరీ తెలిసిందే. హీరో కూడా మనకు తెలిసిన అతనే తేజ సజ్జాని ఒక డెబ్యూటెంట్ అని కాదు, ఒక 2-3 సినిమాలు తీశారు. అలా కథతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ యాడ్ అయితే కలెక్షన్స్ బీభత్సం. అలాగే ఈ సినిమాలో హీరో ఉన్నాడు విశ్వక్సేన్ గారు, అలాగే కథ ఉంది, డైరెక్షన్ ఉంది, విద్యాధర్ కాయితా గారు ఉన్నారు. నెక్స్ట్ ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వాడారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ నాకు ఎక్కడెక్కడ బాగా నచ్చిందని అంటే అసలు గుడిలో ఉన్న సీన్స్ అవ్వచ్చు, అలాగే దాన్ని ఏమంటారు ఆయన హిమాలయాల్లో తీసిన సీన్స్ అవ్వచ్చు, చాలా బాగున్నాయి అనమాట. అలాగే శివుని మీద ఒక సాంగ్ ఉండిద్ది, ఒక 4 మినిట్స్ సాంగ్ ఉండిద్ది. ఆ సాంగ్ చాలా బాగా హైలైట్ అయిపోయింది సినిమాకి. నెక్స్ట్ సింహంతో సీన్స్ ఉంటాయి, ఒక 3 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ హైలైట్. సినిమా ఫైనల్గా చెప్పాలంటే ఈ మహాశివరాత్రికి ఇది ఒక ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఈ సినిమా హిట్ అయ్యిద్ది. అది ఫ్యామిలీస్తో రావచ్చు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగుంది. అలాగే శివుడి థీమ్ తీసుకొని అఘోర క్యారెక్టర్ తీసుకొని చాలా బాగా సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ విద్యాధర్ కాయితా గారు. ఏంటండి డివోషనల్గా ఉంటే ఆటోమేటిక్గా లేడీస్ అనేవాళ్ళు కనెక్ట్ అయిపోతారండి. లేడీస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యేదే డివోషనల్కి. ఈ సినిమాలో ఆ డివోషనల్ అనేది పుష్కలంగా ఉంది. అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్తో అద్భుతంగా 2 గంటల 30 నిమిషాల్లో చాలా అద్భుతంగా డైరెక్టర్ విద్యాధర్ కాయితా గారు తెరకెక్కించారు. విశ్వక్సేన్ గారు మీరు ఈ సినిమాతో హిట్ కొట్టారు. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ. మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. అందుకు కొత్త కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. విశ్వక్సేన్ అయితే కొత్తగా అనిపిస్తారు మనకి. అంటే మనకి ఈ మూవీ 5 years బ్యాక్ తీశారు. ఇప్పుడు శివరాత్రి రోజున రిలీజ్ చేశారు మూవీ. దీనికి శివుడి గురించి కూడా మనకి బీజిఎం ఆర్ఆర్ కానీ శివం బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం అయితే హైలైట్ అయ్యాక మనకి శివరాత్రి రోజు నాడు ఆ శివం బీజిఎం విన్నప్పుడు మనకి ఒక ఫీల్ అనిపిస్తుంది. శివుడిని మనకి రివీల్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ బీజిఎం అయితే ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే కొత్త స్టోరీ ఇది, కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. అంటే మనకి రొమాన్స్ ఫైట్ సీన్స్ మాస్ సీన్స్ ఆ సీన్స్ చూస్తే వాళ్ళకి అంటే ఆ ఎక్స్పెక్టేషన్తో అయితే రావద్దు భయ్య మూవీకి. కొత్తగా ఒక స్టోరీ చూడాలి, కొత్తగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ చూడాలి, కొత్త కాన్సెప్ట్ చూడాలన్న వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అర్థమవుతుంది. కంపల్సరీ చూడండి, మీకు నచ్చుతుంది మూవీ అయితే. బాగుంది భయ్య. ఒక క్లైమాక్స్ సీన్లో 20 minutes మాత్రం మనకి గూస్ బంప్స్ సీన్స్ వస్తాయి. సింహంతో ఒక సీన్ ఉంటుంది ఆ విశ్వక్సేన్తో. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ భయ్య. గూస్ బంప్స్ వస్తాయి. సింహం ఎలా మీదకి వచ్చినట్టు ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. బాగుంది భయ్య మూవీ, కంపల్సరీ చూడండి. ఆ చాంద్రి గారి యాక్టింగ్ అని విశ్వక్సేన్ యాక్టింగ్ అని 100% ఇచ్చారు భయ్య. యాక్టింగ్ పరంగా చూసుకుంటే మొత్తం కంపల్సరీ యాక్టింగ్ అయితే 100% ఇచ్చారు. బాగుంది మూవీ, కొత్త కాన్సెప్ట్. విఎఫ్ఎక్స్ అయితే హిమాలయ పర్వతాలు విఎఫ్ఎక్స్ మొత్తం మనకి కొత్తగా మనకి బాగా విజువల్స్ అయితే బాగా చూపించారు భయ్య. ఎందుకంటే ఆ హిమాలయ పర్వతం రియల్గా మనం అక్కడ వెళ్ళి వాళ్ళు యాడ్ చేసినట్టు ఆ టైప్లో చూపించారు. విజువల్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది మనకి. హిమాలయ పర్వతాలు వెళ్ళినట్టు మొత్తం ఆ సీన్స్ కానీ మొత్తం కొత్తగా అనిపించాయి మనకి. ఆ విజువల్స్ మొత్తం రియల్గా చూసినట్టు అనిపించింది. అగోరా క్యారెక్టర్ కానీ అవన్నీ మొత్తం రివీల్ చేస్తే బాగా చూపించారు భయ్య. అంటే మనకి బోరింగ్ అంటే స్లోగా వెళ్ళినా కూడా మూవీ కొంచెం మనకి సెకండ్ హాఫ్లో ఒక 20 minutes మాత్రం మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. 20 minutes మాత్రం హైప్ క్రియేట్ చేస్తుంది.
బాగుంది మూవీ. కొత్త మొత్తం లాగ్ అంటున్నారు. ల్యాగ్ అంటే అంత ల్యాగ్ ఏం కాదు, స్లోగా వెళ్తున్నా మనకి సెకండ్ హాఫ్ నుంచి మనకి కొంచెం హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ. పర్లేదు, బాగుంది భయ్య మూవీ అయితే. ఒక కొత్త జానరు, కొత్త కాన్సెప్ట్తో చూడాలంటే కంపల్సరీ గామే మూవీ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. కంపల్సరీ చూడండి మూవీ, బాగుంది భయ్య. ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? ట్విస్ట్ అంటే ఏమీ ఉండదు భయ్య, ట్విస్ట్ అంటే ఏముండదు. దాంట్లో లాస్ట్ ఒక రివీల్ చేస్తారు, అంటే ఒక 3 క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ఆ 3 క్యారెక్టరైజేషన్తో రివీల్ చేస్తూ ఉంటారు. ఆ లాస్ట్ సీన్లో మనకి అర్థమవుతుంది అనమాట, అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ మనకి లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో అర్థమవుతుంది అనమాట. ఆ లాస్ట్ చూసే వరకు మనకు అర్థం కాదు, ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూడకపోతే ఈ మూవీ అర్థం కాదు. క్లైమాక్స్ సీన్ చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది మూవీ అయితే, కంపల్సరీ బాగుంది.